అంటే ఇక్కడ మనకి బై ఎలక్షన్స్ వస్తున్నాయి. మంచోడు అలా భార్యకి వేయాలి. ఎందుకు అలా భార్యకి వేయాలంటారు? అవును, టీఆర్ఎస్ మంచి పని చేస్తుంది. కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఇదేమి లేదు. ఉన్న ఇల్లు అన్ని కూడా కొడుతున్నారు. ఆ ఇల్లు అన్న కట్టియాలి కదా గరీబులకు. ఎన్ని ఇల్లు కూడా కొట్టారు గ్రహించాలి వాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా ఇద్దరికి సీట్లు ఇస్తున్నాం అంటున్నారు. నవీన్ యాదవ్ కి అంజన్ కుమార్ ఎవరికన్నా ఇచ్చినమ్మా ఇక్కడ ఏరియాలో అయితే మాత్రం అంటే బీఆర్ఎస్ ఎందుకు అనుకుంటున్నారు? మంచి పనులు చేసిండు. ఏం చేయలేదు, మంచి పనులు చేసిండు. కాంగ్రెస్ అధికారంలో ఉంది, మరి లోకల్ కూడా వస్తే మరి చాలా వరకు పనులు అవుతాయి. ఇప్పుడు ఇంచుమించు 15 నెలలు అవుతుంది. ఒక్క ఇల్లు అన్న కట్టించినాడు. అన్ని ఇళ్ళని కూలగొట్టు. ఓకే, పర్మిషన్ ఓడిచ్చిండు, కాంగ్రెస్ ఓడిచ్చిండు, వాడే కూలగొడుతుండు. మళ్ళీ గరీబులకి ఎట్లా? అది కూడా ఫ్రాంచైజ్ కదా, రిజిస్ట్రేషన్ ఆ పాటకాలో చేసిండు. మళ్ళీ ఇక్కడ ఇల్లు ఒకటి కట్టిస్తాడు, అన్ని కూడా ఒకటి గరీబులు. రిజిస్ట్రేషన్ పట్టాలు, రిజిస్ట్రేషన్ పైసలు అన్నీ తీసుకోడు. మళ్ళీ ఎట్లా? కాంగ్రెస్ అస్సలు డబ్బి పథకాలు ఇచ్చింది కదా, ఫ్రీ బస్ కానీ 500 ఫ్రీ బస్ ఇస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు. అన్ని ఏడు కదా. మరి రైతు బంధు ఇస్తుండా? సగం మందికి ఇచ్చిండు, సగం మందికి మాకు ఏం లేదమ్మా. గరీబ్ వాళ్ళు ఇల్లు గులగొట్టిండు, ఇల్లు కట్టియాలి. అసలు రూల్స్ మాట్లా రిజిస్ట్రేషన్ కాబట్టి గులగొట్టిండు. కోర్టుకు పోతేంది వాళ్ళకు చెప్పందే చేయండి, రాత్రి రాత్రే గులగొడుతురు. అట్లా ఏదైనా అంటే కాంగ్రెస్ మొత్తం డమ్మి.